వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వాలంటైన్స్ డే ఫిబ్రవరి 14th. చాలామంది అయితే అసలు వ్యాలంటైన్స్ డే అనేది మనది కానే కాదు, అదేదో ఎక్కడో వేరే దేశాల్లో చేసుకునే ఈ వ్యాలంటైన్స్ డేని మన దగ్గరకు వచ్చి కొంతమంది చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కల్చర్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటివి అయితే కొన్నేళ్ల నుంచి నడుస్తున్నాయి. అట్లాగే హిందూ సంఘాలు కూడా చాలా మట్టుకైతే కొంతమంది బహిరంగంగానే ఎవరైనా ఇట్లాంటి జంటలు ఫిబ్రవరి 14th రోజు బయట గార్డెన్లను లేకపోతే ఇంకెక్కడనో కనిపిస్తే మాత్రం ఆ జంటలకు పెళ్ళిళ్ళు చేస్తాము అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ఆ తర్వాత అట్లాంటి నిజంగానే చాలామంది ఎవరైనా కలవాలనుకున్నా లేకపోతే ఇట్లాంటి సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ మధ్య కాలంలో అసలు జరగట్లేదా, మరి సైలెంట్గా ఎక్కడో వేరే చోట సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలీదు. బట్ ఒక 2-3 ఏళ్ల నుంచి మాత్రం ఇది ఎక్కడ కూడా కనిపించట్లేదు. అది హిందూ సంఘాలు ఏవైతే చేసినాయో, బజరంగ్ దళ్ ఏదైతే కార్యక్రమాలు చేసినాయో అవి సక్సెస్ అయినట్టే ఒక రకంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే అది అయిపోయిందా, ఇప్పుడు కొత్త కల్చర్ స్టార్ట్ అయిందన్నట్టు. వ్యాలెన్స్ డే సందర్భంగా ఇప్పుడు కొత్తగా బైక్ మీద స్టంట్లు చేసుడు, ఇది వ్యాలంటైన్స్ స్టంట్ అంటూ కూడా సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేయడం, దాన్ని వైరల్ చేసుకోవడం, ఇట్లాంటిది కొత్తదన్నమాట. ఇది కొత్త ట్రెండ్ అన్నట్టు. సో దీని మీద మనకు తెలుసు, జనరల్లీ పబ్లిక్ ఇష్యూస్ ఏవైనా సరే ముందుండి అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ గారు. సో ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఇది వ్యాలంటైన్స్ డే స్టంట్ ఏంది, అసలు మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా, ఈ స్టంట్ ఎంత డేంజరస్సో మీకు తెలుసా, అసలు వ్యాలంటైన్స్ డేకి స్టంట్ ఏంటి అంటూ ఆయన పోస్ట్ ఒకటి చేశారు. అట్లాగే వీడియోను కూడా అటాచ్ చేశారు. ఎంత డేంజరస్గా ఆ స్టంట్ ఉందో కూడా మీరు చూడొచ్చు. ఒక అబ్బాయి అండ్ అమ్మాయి బైక్ మీద రైడ్ చేస్తూ ఉన్నారు, బైక్ని లిఫ్ట్ చేశాడు. సో ఒకవేళ అటు ఇటు అయినా బ్యాలెన్స్ తప్పినా మనము ఊహకు కూడా అందదనమాట. ఓ అబ్బాయికి మాత్రమే హెల్మెట్ ఉంది, అమ్మాయికి ఆ హెల్మెట్ కూడా లేదు. అండ్ ఆ బైక్ను కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా ఫాస్ట్గా అండ్ ఫ్రంట్ టైర్ని లిఫ్ట్ చేసి అమ్మాయితో రైడ్ చేస్తున్న విజువల్ని మనం స్పష్టంగా చూడొచ్చు. అసలు ఇట్లాంటి ఎందుకు చేస్తున్నట్టు, ఏమొస్తుంది దీనివల్ల, ప్రాణాలు పోవడం తప్పించి అసలు దీంట్లో ఆనందం ఏముంటుంది, సంతోషం ఏముంటుంది? అసలు పేరెంట్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకున్నారా? అసలు పేరెంట్స్కి ఎంత ఈ స్టంట్ చూసి ఒక బాధ, ఒకవేళ ఏమన్నా జరిగితే అది అసలు వెల కూడా కట్టలేం మనం, అంత భయంకరంగా సిచ్యువేషన్ ఉంటుంది. ఆయన రాసుకొచ్చింది ఏంటంటే, ప్రేమికుల రోజు సందర్భంగా కొంతమంది యువత చేసే పనులు పక్కన వారికి చాలా చికాకు తెప్పిస్తున్నాయి. వ్యాలంటైన్స్ డే పేరుతో వెర్రి పనులు చేస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అదిరిపోయే స్టంట్లు అంటూ అదేదో ఘనత సాధించినట్టు కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇట్లాంటి రీల్స్ని పోస్ట్ చేస్తున్నారు. అతి వేగంతో ప్రమాదకర రీతిలో చేసే ఈ విచిత్ర విన్యాసాలు మీకు సరదా అనిపించవచ్చు, కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి అంటూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ వీడియోని అయితే షేర్ చేశారు. ఆయన చెప్పిన దాంట్లో కానీ, ఆయన పోస్ట్ చేసిన దాంట్లో కానీ, ఆ వీడియో చూస్తే కానీ అందులో తప్పు ఏముంది? ఇది ఫస్ట్ టైం ఆయన క్వశ్చన్ చేస్తున్నది కాదు. గతంలో కూడా ఈ లోన్ యాప్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా క్వశ్చన్ చేశారు. అట్లనే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చాలా మోసాలు అవుతున్నాయి, సైబర్ నేరగాళ్ళు చాలామంది రెచ్చిపోతున్నారు. సో సైబర్ వలలో పడకండి అంటూ కూడా ఇట్లా పబ్లిక్కి అవసరమయ్యేటటువంటి ఏదైనా సరే ఏదున్నా సరే ఆర్టీసీ ఎండీగా ఉంటూ ఆయన ఇట్లా జనాలకు అవేర్నెస్ చేసేటటువంటి ఇట్లాంటి వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. నిజంగానే ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే అసలు ఏమొస్తుంది, ఇందులో సంతోషం ఏముంది, ఒకవేళ జరగరాని ఘోరం ఏమన్నా జరిగితే ఎవరు అంటే దీనికి ఆన్సరబుల్ ఎవరు, అసలు ఇందులో సంతోషం ఏముంది, ఇట్లాంటి పిచ్చి పనులు చెయ్యకండి, వ్యాలెన్స్ డేకి స్టంట్ ఏంది, అసలు సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశం తప్పించి అసలు ఇందులో ఏం సంతోషం ఉంది?
అని ఆయన డైరెక్ట్గానే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎవరైనా సరే ఇప్పుడు ఈ స్టంట్ని వీడియో తీసిన అతను డెఫినెట్లీ సోషల్ మీడియాలో మరి వాళ్ళ ఫ్రెండ్సే తీసారా, లేకపోతే మరి ఇంకెవరైనా అంటే పబ్లిక్ చాలామంది రోడ్ కాబట్టి ఎవరైనా ఈ స్టంట్ని చూసి ఏమైనా పెట్టారా సోషల్ మీడియాలో తెలీదు. బట్ అది చూసినటువంటి సజ్జనార్ మాత్రం ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఇట్లాంటి పిచ్చి పనులు అయితే చేయకండి, ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు, మీకు మంచిది కాదు, అట్లాగే మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచిది కాదు, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి అంటూ కొంత వార్నింగ్ ఇచ్చేలాగానే ఈ పోస్ట్ని చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో వ్యాలంటైన్స్ డే స్టంట్ అట. ఏంది అసలు వ్యాలంటైన్స్ డే స్టంట్ ఏంది, ఇది ఎవరికి సంతోషం, అసలు వ్యాలంటైన్స్ డేకి ఇట్లాంటి స్టంట్లు ఏంది, ఇట్లా రకరకాలైతే పబ్లిక్ రెస్పాండ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజంగానే అత్యంత డేంజరస్, ఇట్లాంటి స్టంట్లు దయచేసి చేయకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా చాలా నిఘా ఉంచిండ్రు. ఇగో ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన తర్వాత డెఫినెట్లీ వీళ్ళిద్దరికీ కూడా ఒక క్లాస్ అయితే డెఫినెట్లీ ఉండొచ్చు నాకు తెలిసి అయితే. సో మొన్న కూడా మనం చూసినాం ఓఆర్ఆర్ రోడ్ మీద కూడా ఒక ఇద్దరు ఏమంటారు పెద్ద పెద్ద కార్స్, స్పోర్ట్స్కి సంబంధించిన కార్స్ ఉంటాయి కదా, సో హై ఎండ్ కార్స్ని ఓఆర్ఆర్ మీద స్టంట్లు చేసుకుంటూ సీసీ కెమెరాలో దొరికిన పరిస్థితి. వాళ్ళనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించడం కావచ్చు, ఇదంతా కూడా చేసిన పరిస్థితి. గతంలో కూడా చూసినాం కేబుల్ బ్రిడ్జ్ పైన కూడా ఇట్లాంటి స్టంట్లు చేసినారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. దయచేసి ఇట్లాంటి స్టంట్లని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది ప్రాణాల మీదికి తెచ్చేటటువంటిది అనేది ఒకవేళ మీకు నిజంగానే అనిపిస్తే అప్పుడు ఇట్లాంటి ఈ స్టంట్లు అనే పేరుతోని చేసే విన్యాసాలు ఆగుతాయి అనేసే మరి వీసీ సజ్జనార్ లాంటి వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత అయినా కొంత మార్పు వస్తుందని మనం కూడా ఆశిద్దాం.